ఈ వేదికను అలంకరించిన పెద్దలకి అండ్ డోనర్స్కి అండ్ తోటి బెనిఫిషియర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. అండ్ బేసిక్గా నేను గవర్నమెంట్ జెడ్పిహెచ్ఎస్ వనస్థలిపురంలో చదువుతుండే. అప్పుడు మాకు హెడ్ మాస్టర్గా రవీందర్ సార్ ఉండే వల్ల పిఎల్ఎన్ఆర్ సొసైటీకి నేను పరిచయం అయ్యాను యాజ్ ఎ బెనిఫిషియరీగా. ఇన్ మై సెకండ్ ఇయర్ ఆఫ్ బీటెక్ అప్పటి నుంచి నాకు డొనేషన్స్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను బీటెక్ కంప్లీట్ చేయడానికి పిఎల్ఎన్ఆర్ సొసైటీ ద్వారా చాలా అమౌంట్ వల్లనే నేను బీటెక్ కంప్లీట్ చేస్తానని చెప్పడంలో ఏ విధంగా సందేహం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎందుకు నాకు హెల్ప్ చేశారనంటే, అందరికీ చాలా పేరెంట్స్ ఉంటారు అండ్ హెల్పర్స్ ఉంటారు, అందరు ఉంటారు, కానీ మాకు ఎవరూ లేరు. సో నేను ఆర్ఫన్స్ అని చెప్పి సార్ చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆర్ఫన్గా నేను ఏ రోజు ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే నా వెనుక పిఎల్ఎన్ఆర్ సొసైటీ అని పెద్ద ఫౌండేషనే ఉంది. సో ఇంతమందికి ఈరోజు హెల్ప్ అవుతుంది అండ్ మనం హెల్ప్ చేయాలని చెప్పి ఇంకా మనల్ని ఇన్స్పైర్ చేస్తున్నందుకు సార్, యు ఆర్ ఎ యంగ్ డైనమిక్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా. ఎందుకంటే ఈ వయసులో కూడా ఇంత హెల్తీగా ఇంత హుందాతనంతో మీరు పనిచేయడం అనేది, మీ వెనకాల ఇంత పెద్ద ఫౌండేషన్ని నడిపించడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ థింగ్. ఎందుకంటే ఇవాళ రేపు చాలా మంది ఇంట్లో పడుకొని బద్దకస్తులుగా ఉంటారు. మా ఏజ్ వాళ్ళు, యంగ్ జనరేషన్ వాళ్ళు, ఏం పోతాం, ఏం చేస్తాం, ఏమవుతుందో, ఏం జరుగుతుందో అని ముందు అడిగేయడమే మానేస్తారు. కానీ మీరు ఒక స్టెప్ తీసుకొని ఫార్వర్డ్ అయ్యి మీరు యంగ్ డైనమిక్గా చేయడం అనేది చాలా గర్వకారణం సార్. థ్యాంక్ యూ సో మచ్. మా తమ్ముడికి కూడా చాలా హెల్ప్ చేశారు సార్. ఇప్పుడు బీటెక్లో వేరే కాలేజ్ వచ్చినా కూడా అక్కడ మాకు హెల్పింగ్ నేచర్ అనే సార్ నుంచి దొరకడం అనేది చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. మా తమ్ముడు రమేష్ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి అండ్ తల్లిదండ్రులకి నా నమస్కారం. యాక్చువల్గా నాకు ఎట్లా స్పీచ్ చేయాలో తెలియదు. ఐ హ్యావ్ స్పీచ్ హియర్, బట్ నేను కూడా ఇక్కడ బెనిఫిషియర్ని. లాస్ట్ టైం మా అన్న ప్రపోజ్ చేశాడు. యాక్చువల్గా అంతకుముందు 3 years నుంచి మా అన్నకి ఈ సొసైటీ అనేది హెల్ప్ చేస్తుంది త్రూ మా స్కూల్ హెడ్ మాస్టర్ సార్ రవీందర్ సార్. యాక్చువల్లీ ఐ కేమ్ ఫ్రమ్ ఆర్ఫన్ బ్యాక్గ్రౌండ్. మేమిద్దరం ఆర్ఫన్స్, మీ బ్రదర్. లాస్ట్ టైం కూడా నాకు సపోర్ట్ చేశారు. బీటెక్ ఎగ్జామ్ ఫీజు, అన్ని ఎగ్జామ్ ఫీజు, ఇంకా కాలేజ్ ఫీజు అవన్నీ వీళ్ళు ఇచ్చిన చెక్ ద్వారానే నేను పే చేశాను. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అండ్ మనం ఎవరు సహాయం చేసినా ప్రతి ఒక్కరికి మనం థ్యాంక్స్ చెప్పుకోగలగాలి అండ్ మన సక్సెస్ అనేది చూపించుకోగలగాలి. ఖచ్చితంగా చెప్తున్నాను, నేను బీటెక్ కంప్లీట్ అయిపోయే లోపు నేను ఒక మంచి పొజిషన్లో ఉంటానని ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ నాకు సపోర్ట్ చేసినందుకు అండ్ ఇంతటి మంచి అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ నా పెద్దలందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయము, ఇక్కడ ఏంటంటే మీరు ఎక్కడి నుంచో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండొచ్చు బెనిఫిషియర్స్ అందరూ. అండ్ నా బ్యాక్గ్రౌండ్ గురించి నేను షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ స్ట్రగుల్స్ అండ్ హర్డిల్స్ చాలా ఉన్నాయి లైఫ్లో. కానీ అన్నిటినీ తట్టుకొని నిలబడే శక్తి అనేది ఎప్పుడు వస్తుందనంటే, మనం బ్రతకగలము అని మన మీద కాన్ఫిడెన్స్, మన మీద మనకున్న పట్టుదల, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాటి నుంచి వస్తుంది. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే, మనం ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కానీ మనకు ఏదైనా గుంత ఉంటే దాంట్లో పడతామని చెప్తే ఏం పడతాంలే అని అనుకుంటాం, కానీ ఒకసారి పడిన తర్వాత తెలుస్తుంది కదా ఆ దెబ్బ ఎలా ఉంటుంది అనేది. అలాగే లైఫ్లో మనం సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన దాని నుంచే మనము నేర్చుకుంటూ ఉంటాం. అలా నా లైఫ్లో నేను చాలా నేర్చుకున్నాను. నా జర్నీ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే బేసిక్గా మేము మా అమ్మకి పెళ్ళి అయిపోయి
మేము ముంబైలో ఉండేవాళ్ళం. అప్పుడు నేను 5 years, మా తమ్ముడు 4 years చిన్నవాళ్ళం మేము. నాకు ఆ స్టోరీ అంతా ఎందుకు గుర్తుందా అని నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. ఎందుకంటే అది నన్ను అనుక్షణం నన్ను వెంటాడుతుంటుంది. ఎందుకంటే అది గుర్తు పెట్టుకునే క్యాపబిలిటీ ఇచ్చినందుకు దేవునికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ వల్లనే ఈ రోజు ఇంతవరకు ఎదిగాము. ఎలా అంటే అప్పుడు ముంబైలో ఉన్నప్పుడు మా డాడీ మా అమ్మను ఒక తాగేసి వచ్చి కొట్టేవాడు. సో అలా ఇక మా అమ్మకి విసిగెక్కిపోయింది. ఏంది ఇక ఈ లైఫ్, వీడేమో ఊక తాగొచ్చి కొడుతున్నాడు, నా పిల్లలు భవిష్యత్ ఖరాబ్ అవుతుందని చెప్పేసి మమ్మల్ని తీసుకొచ్చేసి మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉండే అక్కడ ఫుట్పాత్ పైన మేము పడుకునేవాళ్ళం. ఫుట్పాత్ పైన ఉండి బెగ్గింగ్ చేసుకుంటూ అలా మా లైఫ్ సాగుతూ ఉండేది. అప్పుడు మేము చదువుకోలేదు, ఏం చేయలేదు. అయితే ఒక పాన్ డబ్బా దగ్గర అడుక్కుంటున్నప్పుడు ఒక అతను చూసి, ఇది పద్ధతి కాదండి, చిన్నపిల్లల్ని ఇలా చైల్డ్ లేబర్స్ గా ఉంచడం అసలు పద్ధతి కాదు. సో వాళ్ళు చదువుకుంటే వాళ్ళు భావితరాలకు మంచి కాంట్రిబ్యూషన్ ఇస్తారు, వాళ్ళు మంచిగా సెటిల్ అవుతారు అని చెప్పి ఒక అతను చెప్పడం వల్ల అక్కడనే సికింద్రాబాద్ లో ఉన్న ఒక ఆర్ఫనేజ్ లో మేము జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు మా అమ్మ జాయిన్ చేసి తను ఎక్కడో ఉండి ఎప్పుడోసారి వచ్చి మమ్మల్ని చూస్తూ వెళ్ళేది. హాస్టల్ కాస్త మా మలక్పేట్కి షిఫ్ట్ అయ్యి అక్కడ మేము ఉన్నప్పుడు ఒక 2 years వరకు మా అమ్మ వచ్చింది. తర్వాత రాలేదు. ఏంది మేడం మా అమ్మ వస్తలేదని మా వార్డెన్ అడిగితే తను ఏం చెప్పిందంటే, మీ అమ్మ చనిపోయి 1 year అవుతుందిరా అని చెప్పి. ఎంత దారుణం కదా అసలు. అవన్నీ గుర్తు చేసుకుంటున్నప్పుడు ఏంటంటే ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలి. అది ఉంటేనే లైఫ్లో మనకు ఏదన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతమంది ఉన్నారు ఇక్కడ డోనర్స్, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎలా ఎదిగారు అని చెప్పి వాళ్ళ డిసిగ్నేషన్ అనేది వాళ్ళ గుర్తింపు, వాళ్ళ డిసిగ్నేషనే వాళ్ళ గుర్తింపు. అలాగే మన చదువు అనేది మనకు గుర్తింపునిస్తుంది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు లైఫ్లో ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని నిలబడి ఇలాంటి ఎడ్యుకేషనల్ సొసైటీస్ అండ్ చాలా మంది దాతల ద్వారా ఇప్పటికీ ఇలా నిలబడి ఇప్పుడు ఇంకా జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను 1 year బీటెక్ అయిపోయి 1 year అవుతుంది. కోచింగ్ తీసుకున్నాను, అయినా కూడా అది వర్కౌట్ అవ్వలేదు అని చెప్పి ఇక పీజీ సెట్ రాశాను. పీజీ సెట్ రాసి ఎంటెక్లో నాకు 1109 ర్యాంక్ వచ్చింది. అందులో నాకు జేబీఐటి కాలేజ్లో VLSI డిజైన్ కోర్స్లో వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఇదంతా మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ కాంట్రిబ్యూషన్ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ every one of the donor in the PNR society, thank you so much. Thank you so much, sir.